తెలంగాణ సాధనకు ఊపిరిపోసిన మలిదశ ఉద్యమంలో దీక్షా దివస్ మరువలేని క్షణాలు మిగిల్చింది. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు దీక్షా దివస్ అనగానే ప్రతి ఒక్కరు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం గుర్తుకొచ్చింది. రైట్, ఇప్పుడు ఆనాటి జ్ఞాపకాలను మనతో షేర్ చేసుకోవడానికి మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కేసీఆర్ గారు దీక్షా దివస్ అనేది దీక్షగాని చేపట్టకపోతే అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదే కాదు. ఆయన ధైర్యంగా ఏమన్నా కానీ నా ప్రాణమన్నా పోని ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ప్రాణాలు పణంగా పెట్టి దీక్షకు సిద్ధమైతే పోలీసులు భయపడి అలుగునూరు వద్ద, కరీంనగర్ దగ్గర అలుగునూరు వద్ద ఆయన్ని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా బొగ్గమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమంతా కూడా తప్పు, వెంటనే కేసీఆర్ గారు దీక్ష కొనసాగించాలి, కేసీఆర్ గారిని విడుదల చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. ఖమ్మంలో కూడా అక్కడ లేని చైతన్యం, ఖమ్మంలో కేసీఆర్ గారిని ఆయన అరెస్ట్ చేసి ఖమ్మం హాస్పిటల్లో పెట్టంలోనే అక్కడ లేని చైతన్యం తెలంగాణ అంటే మిశ్రమ సంస్కృతి ఉన్నటువంటి ఖమ్మంలో కూడా తెలంగాణగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారనలోనే ప్రజల్లో సానుభూతి వచ్చింది. తెలంగాణ అనేది ఇంకొంచెం సెంటిమెంట్ అనేది ఎక్కువైంది అక్కడ. కాబట్టి ఈ విధంగా కేసీఆర్ గారు ఒక యుగ పురుషుడు, అదే యుగానికి ఒక పురుషుడు అవతరిస్తాడు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 4 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉండి అవమానాలకు చీత్కారాలకు గురవుతున్నప్పుడు నేనున్నా అని వచ్చినటువంటి యుగ పురుషుడు. వారి యొక్క మరి కష్టంతోనే, వారి యొక్క చెమట చుక్కలతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నిజంగా ఇప్పుడు మా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా. పోలీసులు సైతం మేము ఎదిరించి పోరాటం చేసి యూనివర్సిటీలో బాష్పవాయువులని, రబ్బరు గోళాలను సైతం కూడా లెక్క చేయకుండా మేమంతా మరి పోరాటం చేసినాం. అదేవిధంగా కేసీఆర్ గారిని తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్లో పెట్టడం, తర్వాత సోనియా గాంధీ గారు, వీళ్ళంతా నాయకులు మొత్తం కూడా భయభ్రాంతులకు గురై తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తేనే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు, కేసీఆర్కి చీమంతా హాని జరిగిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను బతకనియరు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ కూడా కేసీఆర్ని బతిలాడి దీక్షను ఆ హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్నటువంటి దీక్షను కూడా విరింపజేశారు. కాబట్టి ఇది మరువలేనటువంటి మధురానుభూతులు ఇవన్నీ కూడా, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేటువంటి గుర్తులు ఇవన్నీ కూడా. పంచభూతాలు ఉన్నంత వరకు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పంచభూతాలు ఉన్నంత వరకు ఈ దీక్షా దివస్ అనేది ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను.